పదా చూడు సార్ నా జాకెట్ చూడు, బాగా పడుతుంది వర్షం. బా ఎంత వెచ్చగా ఉందిరా ఇక్కడ. అరే ఇది తీసుకెళ్ళిన ఫ్రైడ్ రైస్ ఇంకా ట్రై చేయలేదురా నేను. ఏ ఫ్రైడ్ రైసా? నేను ఫ్రైడ్ రైస్ ఒకటి కంప్లీట్ తెచ్చుకున్నాను, నేను నూడిల్స్ ఒకటి తెచ్చుకున్నాను. బ్యాగ్ చాలా ఉంటుంది కదా. బ్రెడ్ ఇది తీసుకుందాం రా. 8-9 ఉంటుంది, తీసుకో. ఇదే పెద్దదేమన్నా ఉందని చూడు, ఇది తీసుకుందామా పెద్దది? ఇదన్నా సేమే. ఎంతది? సరే అదే తీసుకో. 139 నిన్ను ఆగింది. ఇదంతా 5 పీసులు, ఇది 8 పీసులు. మరీ తీసుకుందాం. అది ఎంత? అది 89. తీసుకో. ఒకటి 2 తీసుకోవాలి. 2 తీసుకో. 2 రోజు వేసుకోండిరా. వేసుకోవాలా? ఎవరు తీసుకెళ్ళి ఆ బొట్టలు పెడతాం, తలకెళ్ళిస్తాం. అదంతా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా రైల్లో. అది జాబ్ మేము డిస్కౌంట్ చెప్తే. ఇందులో 10 కేజీల ప్యాకెట్ ఏది? 10 కేజీలు. ఇది 5 కేజీలు. 10 కేజీలు 3200 పర్లేదు. బాస్మతి రైస్ ట్రై చేయాలి. గుడ్డులు రా 200 ఎన్ను. ఏదో ఉండగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎంత? 6 రా. అయ్యి 10 గుడ్లు ఉన్నాయి చూడండి. సేమే. మనకేం కావాలి? సర్ఫ్ ప్యాకెట్ కావాలి కదా, సర్ఫ్. సర్ఫ్ ఇక్కడ ఉన్నాయి. లిక్విడ్ తీసుకున్నావు సర్ఫ్? సర్ఫే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకు. మ్యాటిక్ లిక్విడ్ వాడతారు కదా. సరే ఇది తీసుకుందామా? కింద చూడు 500. 200 రా. సర్ఫ్ అనేది అనుకుంటున్నా, తెలియదు మరి నాకు. ఇది కూడా పెడతానంటే ఒక సూపర్ మార్కెట్లో ఎలా ఉంటుంది. అవునరా, పెట్టేస్తా. బాగుంది. వీడియోలో 7-Eleven ఫ్యామిలీ మట్టు రాషన్ కంపేర్ చేసినట్టు బాగుంటుంది. ఏది బెటర్, ఏది కంటెంట్, ఏది ఛార్జెస్ ఎంత అని బాగుంటుంది. చెప్పుకో. ఏది? ఏంట్రా అది లిక్విడ్ రా. ఇదేంటి? ఫ్రూట్ ఫ్లేవర్. డిష్ వాషర్ ఈ తెంగరగా. డిష్ వాషర్లు ఎట్లా ఉంటాయి?
రాసుందా ఎగిరి అన్నా నేను కదా బాబో వద్దు ఇది చేసినలే ఆడ ఇంగ్లీష్లో చదివేసి చెప్తున్నావు అవి చెప్పకో అవి చూడకుండా చెప్పరా చూద్దాం. ఇప్పుడు ఏమైందా నాకు జాపనీస్ వచ్చి అడవి చేస్తున్నది ఏంటి అక్కడ ఉంది సరే తీసుకుందామా ఈ బట్టలు ఉతికేలా ఉన్నాయి పెద్దది తీసేసుకుందాం ఒకటి ఇది తీసుకుందాం లేకపోతే వచ్చి ప్రస్తుతానికి ఏదైనా తీసుకున్నాం మనకి సెట్ అయితే మిగతా డిస్కౌంట్లో ఉన్నట్టు ఇదేంద్రా దీని లోపల ఏయో జెల్లీలాగా ఉన్నాయి జెల్లీలాగా ఉన్నాయి చూడు లోపల తాగట్లేదు అసలు నాకు మీ దుంపలు దగ్గర ఏంద్రా ఇవి తీసుకొని పోదాం. వెళ్దామా నీకేం కావాలా ఇంకేం లేవు. బ్రెడ్ తీసుకున్నా ఎగ్స్ తీసుకున్నా సరే మీట్ చూసుకోదాం పద ఎవరయ్యి అడుగు అనుకున్నాను కవర్లకు ఉంటాయో ఉండవా అడుగుదామా అడుగు అదే మర్చిపోయినా ఇక్కడ రావడం కదా అనవసరమేమాసేన్ゴミゴミバッグは赤い革そうそうはいありがとうございましたమన ఎప్పుడైతే ఈ రోడ్డు రాలేదురా మనం ఎందుకంటే మార్చిన రైలు ఏం మార్చలేదు ఇవన్నీ కొత్తవి పెడతారు ఏంట్రా ఉంటాయి ఆల్రెడీ సర్లే వెళ్ళి 700 ఏంద్రా 700 కవర్లో అవి పెద్ద ప్యాక్ రా అవి చిన్న ప్యాక్ మన ఈ చిన్న ప్యాక్ పట్టుకుందాం ఇది ఒకటి అదొకటి తీసుకో చెప్పు ఇదో 3 అదొక 3 తీసుకో లేకపోతే రెండు తీసుకుంటాను ఇప్పుడు ఎలా పట్టుకెళ్తున్నారు ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్ ఇస్తారు లేదా బ్యాగ్ ఇస్తారు బ్యాగ్ ఎవరు కవర్ చుట్టుకొని తీసుకెళ్ళాలి లేదంటే ఒకటి పట్టుకెళ్తాను పక్కనే అవసరమైనప్పుడల్లా వద్దాం సర్లే ఆ పైన 88 బట్టి ఏంటిది ఇది 88 ఆ పైన 88 సేమ్ సైజ్ వస్తుంది ఏది ఇదా ఇది 88 కాస్త డిఫరెంట్ ఉన్నాయిరా ఇది వేడి ఉంది ఇది ఇదేనా సరే ఎంత అవి రెండు ఈ రెండు తీసుకో అవి రెండు ఈ రెండు రెండు తీసుకున్నాం ఎంతది కానీ నేను అనుకునేది ఏంటంటే 100 లేదా ఒక్కోదంటే ఎన్ని కవర్లు వస్తాయి 10 వేసింది కదా 10 minutes అయితే పర్లేదు కదా మనం కవర్కే ఇంత పడుతుందా ఫోన్లో దొరికింది పోదామా చూసి ఇంకొకటే ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడు ఇది కూడా బాగుంది సేమ్ ట్రై మీట్ ఒకసారి చూసి వద్దాం చికెన్ మీట్ ఇన్ని పట్టుకొని ఎంటర్ పోతావు వెళ్దాం రావై మనం మళ్ళీ రాలేం బయట ఏమైనా వాసన పడుతుందా తగ్గేంత వరకు లోపలే తిరగాలి మనం అర్థందా సరే మనం వండుకునేలాంటి ఏమైనా ఇక్కడ సామాగ్రి దొరికితే ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే అన్నం ఒకసారి పెట్టేసి మొత్తం బాడీలో అంతా బ్రష్ వచ్చేస్తుంది దానివల్ల చికెనేరా ఎంతండి అంటే ఎంత ఎంత ఎన్ని గ్రాములు 6 kg 650 6 kg పైన 554 అంటే బాక్స్ కలిపి అంతే
కేజీ 650. అర కేజీ 650 అంటే 300. 350 గ్రామ్స్ ఏమో 277 అంట. ఇటు చూడు, ఇది ఇంకా పొరపాటు. ఇలాంటి 2 కనుక్కుంటే దానికంటే తక్కువ అవుద్ది. ఎంత అవుద్ది అప్పుడు? 540 అయింది కదా. 540 అయింది. దానికంటే కూడా ఇంకో 100 పైన తగ్గుతుంది. అయితే డిఫరెంట్గా ఉంది అది కాస్త చికెన్. 350. అది డిఫరెంట్గా ఉంది చికెన్. అది కాస్త చికెన్ అన్నింటిలో తక్కువ రేట్లో ఉన్నాయి చూడరా. గ్రాములు చెక్ చేసుకుంటా చూడు. 323 అలాగే 300. ఇలాంటివి కొనుక్కుంటే మనకు సరిపోతుంది. ఇది 1/2 కేజీ రా. 1/2 కేజీ అప్పుడే అక్కడ ఎంత రేట్ ఉంది, ఇక్కడ ఎంత రేట్ ఉంది. ఆ చికెన్ కాస్త డిఫరెంట్ ఉంది అది. ఇది వేరే, అది వేరే, మళ్ళీ ఆడ వేరే రకంగా ఉంది. ఇది మన సైడ్ ఇది అయినా మన ఎలానే ఉంటాయి. 500కి 1/2 కేజీ ఇంక లెక్క. 1/2 కేజీ 500 సరిపోతాయి రా. 1 2 3 4 5 6 7 పీసులు వచ్చినాయి. అవి 200 జాయింట్లా ఉన్నాయి. అవి ఈజీగా వండుకొచ్చే. నేను పట్టుకెళ్దామా? తక్కువ రెడీ అయ్యాను. ప్రస్తుతానికి వద్దులేరా బాబు, ఫ్రిడ్జ్ లేదు మన దగ్గర. అయ్యాను సేపు టక్కన అయ్యాయి. వద్దు గుండెకాయలు ఇవి ఈ తక్కువ రేటు ఉన్నాయంట్రా. ఆ సిఏ ఎక్కువ రేటు ఉండాలి వాటి కంటే. ఇక్కడ దగ్గర 600 గ్రాములు ఉన్నాయి గుండెకాయలు, గారకాయలు. గుండెకాయలు కాస్ట్ ఎక్కువ మన దగ్గర. వీళ్ళు ఎక్కువ తినేదట్లేదు. అది మనం పొలాలు తెచ్చుకుంటే వెజిటేబుల్స్ ఏంటి అర్థం కాల. వెజిటేబుల్స్ ఏ కర్రీరా? ఈ మనవాడే కాదులే. ఆ పైన కూడా కొత్తిమీర రా. బఠానీలేమో. ఆమ్లా ఏమో. కాదు కదా, ఆమ్లా కాదు. రేప్స్ ఎంత ఉన్నాయారా చూడు. ఆమ్లా అయితే కాదు, ఆమ్లా చాలా గట్టిగా ఉంటాయి. క్యాబేజీ ఎంత? మన బడ్జెట్లో 100 రూపాయలు తక్కువే ఉన్నాయి. చట్నీ కొంచెం మన బడ్జెట్. ఈ కిమ్చీ చేస్తారు దీంతో. ఇదేంటి వంకాయలా? వంకాయలు ఎంత? 400. 200 కేజీలే. ఒరే ఇది క్యాబేజీ అయితే మరి అదేట్రా? అది వేరేది. అది క్యాబేజీ కదా? అది కూడా క్యాబేజీనే. వేరే క్యాబేజా? అది కూడా క్యాబేజ్ అని రాసింది చూడాలి. ఇది మరి ఇదేదో ఏదో ఉందిరా. 100 రూపాయలకి అక్కడ 150. ఏంటి హాఫ్ ముక్క 250యా? మరి అమ్మ ఫుల్ ముక్క 250. ఈ మనం కొంచెం కాన్ఫిడెంట్ కొనుక్కున్నాం అనుకో, క్యాబేజీ ఫ్రై ఉంటుంది చూసావా, అలా చేసుకోవచ్చు. అరటికాయలు రా. అరటికాయలు 300 ఇది. ప్యాకెట్ 300. ప్యాకెట్ 300. 150 రూపాయలు పడుతున్నట్టు ఆల్మోస్ట్. లేదు మరి 300 అంటే 150 అనుకో. ఎన్ని ఉన్నాయి? 6 ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి. 150 అనుకున్నా 150 రూపాయలు. 6 ఉంటాయి అంతే. 50 రూపాయలు అంటే 40 రూపాయలు. ఎక్కువ రా అయ్యా. చాలా కాస్ట్. పదరా బాబు. ఈ ఆరో చూసారు నాకు పోయింది. ఏంటో బాబా, మన దగ్గర ఆరెంజ్ అంత చీపో కదా. 50 రూపాయలు బోర్డు ఎత్తాడు. బయట ఆర్డర్ వేసుకొని వస్తారు మన సైడ్ అయితే. చెప్తాడు నీ ఇష్టం మరి. కేజీలు చొప్పున వేసుకోవడమే. క్యాపిల్ ఎంత? 1 200. కాదు ఇక్కడ 1 200, అక్కడ 3, అక్కడ 50 రూపాయలు తగ్గుతుంది. 50 ఎండ్లు అంతే. ఒకటి అంటే 100 రూపాయలు ఒకటి. 100 రూపీస్. ఈరోజు మనకు కావాల్సినవన్నీ క్లియర్ అయినట్టే. పద రూమ్కి పోయి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం. ఆకలేస్తుంది. బయట పోదాం ఎందుకు.
ఇంకేం పడుతుందో అక్కర్లేదా? అవసరం లేదు, మళ్ళీ వద్దాంలే కావాలంటే అందుకైతే. తీసుకోవడం ఫుడ్ నాకేమంటారా సరిపోద్ది. సరిపోతుంది కాదు, మళ్ళీ ఇంకా రావాల్సిన పని లేదు. తినే ఏదైనా ప్యాకేజీలు అయిపోతాయి కదా, 200 అయినా తీసేసుకుని ఉంచేసుకో. విడిగా చేద్దాం మొత్తం. అదే మొత్తం చేయి, మళ్ళీ చూసుకుందాం. కలర్ తీసుకున్నా అక్కర్లేదా? తీసుకుందాం.はい、すみません。じゃあこちらですね。いくら？1551円でございます。ありがとうございます。またお越しくださいませ。お待たせいたしました。いらっしゃいませ。本日からお待ちでしょうか。1プレートఇవ్వాలి.ありがとうございます。では201円でございます。ではこちら1番。こちらでなんだらお支払い情報をお選びください。కొచ్చిని క్యాష్ కాయిన్ arigatou gozaimasu. ありがとうございます。గ్లౌజులు వేస్తావు ఫ్రీయా? ఇచ్చారు. గ్లౌజ్ ఇచ్చారు. దిగులు కట్టే ఇక్కడ లేవు, ఆడ ఉన్నాయి ఫ్యామిలీ మార్ట్లో. నేను పోయి చూసి వచ్చిన. అవసరం లేదు ప్రస్తుతానికి, మనం ఆన్లైన్లో బుక్ చేయాలి. ఉన్నాను కదరా నేను. లేదు, నేను బయట ఉన్నావు కదా, నేను చూసుకొని వస్తాను. నేను వెళ్ళాను కదా ఎప్పుడు? నిన్న సాయంత్రం రాత్రి. ఇక్కడ క్రియేట్ మార్ట్ కొద్దాం అనుకుంటుంటే క్లోజ్ అయ్యి. క్రియేటివా కదా? అదేమో మామ్స్ మాదేదో అంటుందో. క్రియేట్ అని క్లియర్గా రాస్తుంది కదా. అక్కడ ఫ్యామిలీ క్లినిక్ అన్నీ ఉన్నాయి కదా. ఓన్లీ కవర్లు దొరికింది లేదా? రేపు చాలా పనులు క్లియర్ అయింది. గొడుగు మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం రా, మంచిది. 1000 ఎన్కి మంచిగా వస్తాయి. ఇప్పుడు మంచిగా ఉన్నాయి కదా, ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ తక్కువేమీ లేవు. 1000 ఉంది. 1000 ఎన్ని ఉన్నాయి. నడుచుకుని వెళ్ళడానికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వర్షం పడి తోదిగిపోద్ది. అదే కదా, అప్పుడు గొడుగున్న ఏం పని అవదు. ఎలా తొక్కుతావు? 2 సైకిల్ పక్కన ఒక గొడుగు పెట్టుకోరా అంతే. సైకిల్ పక్కన ఒక గొడుగు పెట్టుకో, హోల్డర్. పక్కనే పెట్టి వీళ్ళు అవి కూడా కనిపెట్టేసి ఉంటారు వాటికి. పక్కరా ఏమన్నాడు రా? పంపు తొక్కేస్తున్నారు రా అందరూ. చాలా